నేను బ్లాగ్లో మేము ఇళ్ళలోకి పోయినాం. సో ఈరోజు అయితే ఈర్లు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈర్లు పెట్టుకోవడానికి ఏమేమి చేస్తారో అనేది చూపిస్తా, చూసేయండి. సో మరి వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి సో మరి ఏమాత్రం లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చేయాలి వాళ్ళు. నేను ఆడ నుంచి వీడియో తీసే లోపల బాయ్ కాడికి అయితే పోతున్నాం అనమాట. మేకని తడపనీకి. వాళ్ళందరూ ఎందుకు ఆగిరంటే బురద ఉందన్నమాట, మొత్తం బురదే. బ్యాక్గ్రౌండ్ చూడండి, అసలు ఏమైనా ఉందా? నీళ్ళు చదువుతారు అనమాట గాయస్ అందరు అక్కడ. వాళ్ళంటే మా నాన్న పాపం నైట్ నుంచి కష్టపడ్డాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. అందరికి చెప్పడం మర్చిపోయినాం. సో అందరికి హ్యాపీ రంజాన్ అనమాట. సో ఇప్పుడు కంకణాలు కట్టుకుంటారు. నా దగ్గర నా టచ్ వెళ్ళిపోయినదా. అటు పక్క పెద్దన వాళ్ళు స్నానం చేస్తారు అనమాట. సో ఇటు పక్క అంటే ఎందుకంటే ఈర్లు ఉన్నాయి కాబట్టి చేయాలన్నమాట ఇక్కడే. సో ఇక్కడ ఏదో ముగ్గు ఎత్తున్నారు. ఈర్ల పెట్ట ఈర్ల తాతయ్యలు అనమాట. జల్తా వేయలేదు అనుకున్నాం. సో లాస్ట్కి నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత జల్తా ఇచ్చింది అనమాట. సో దేవుడి మహిమ అనుకోండి. సో ఇంకా ఇక్కడైతే అయిపోయింది అనమాట. సో ఇంటికి వెళ్తున్నాం. సో ఎట్లా వెళ్తాం ఏందనేది కూడా చూసేయండి. సో చలో దిల్కుష్ అనమాట. సో ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయి ఉన్నాం కాబట్టి సో హ్యాపీ. ఇది కట్టమైసమ్మ కూడా అనమాట మా ఊర్లో. సో ఇది మళ్ళీ ఇంకొక గుడి అనమాట గాయస్. మన ఛానల్లో ఒకసారి ఇది అవపడ్డది అనుకుంటా, మేబీ నాకు తెలిసి. బొడ్రా అయితే కడుగుతారు అనమాట. మా ఊరి బొడ్రా ఇది. నా కళ్ళు నుంచి నేనే ఒక్కదాన్ని వీడియో తీసుకుంటా రావడం వల్ల నా చెయ్యి బాగా నొస్తుంది అనమాట. సో ఆయన సరే రిస్క్ చేసి మరీ వీడియో తీస్తున్నా. కాకపోతే మీరు ఇచ్చే రీచ్ ఎంత నాకు చెప్పండి. సో కష్టపడి వీడియో తీస్తున్నా. ఇందాక పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి
గాయస్ ఇక ఇంటికైతే వచ్చేసాం అన్నమాట. వచ్చేసిన తర్వాత మా పెద్దనానికి అయితే దేవుడు వచ్చింది. సో ఏంటంటే 2 సార్లు జల్తాయిలేదు, ఎందుకంటే మా అక్క లగ్గాలకి కొంచెం డేట్ మార్చింది. సో ఎప్పుడైనా ఇవి ఈర్లు పెట్టుకోవాలంటే ఎప్పుడైనా పెట్టుకోవాలంటే గురువారం ఆదివారం అని పెట్టుకోవాలి. కాకపోతే మేమైతే శనివారం పెట్టుకున్నాం కాబట్టి మాకు అంతగా జల్తా వేయలేదు. సో అందుకని కొంచెం అందరం డిసప్పాయింట్ అయినాం. దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లా మార్చుకున్నాం అది ఇది అంటే ఇంకా దాని తర్వాత జల్తా ఇచ్చింది. మళ్ళీ ఈ చూసిరు కదా ఈ వీడియో. సో మళ్ళీ తినే కాడ కలుసుకుందాం గాయస్. పొద్దున చూసి ఉంటారు కదా, సో తిన్న కాడ వీడియో ఆన్ చేశాను. సో ఇప్పుడైతే తింటారు అనమాట. సో ఏంది మన అవుట్ఫిట్ చేంజ్ ఏంటంటే ఈ భోజనాలు స్టార్ట్ చేసే లోపల అటు ఇటు 7 అయింది అనమాట. సో అందుకని ఫ్రెష్ అప్ అయి వచ్చేసి మీ తొలికి వచ్చేసినాం. సో ఇప్పుడైతే అందరు తింటున్నారు. సో అలా కొంతమంది చూపిస్తా చుట్టాలని, కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు, ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని చూపిస్తా. సో మర్చేలు సో గాయస్ మన పెద్దనాన్న అనమాట. తిన్నావా పెద్దనాన్న? నా వీడియోలు రోజు చూస్తావా నువ్వు? ఎట్టంటే నీకు ఇష్టమా? ఓకే. బిడ్డ ఎదుగుతుంటే ఏ తండ్రికైనా ఇష్టం ఉంటుంది. ఇప్పుడైతే అన్నం అయితే తింటున్నాం అనమాట. మటన్ బిర్యానీ అనమాట గాయస్, చికెన్ అనమాట గాయస్. సో గాయస్ ఈ వ్లాగ్ చూసి ఉంటుంది కదా, సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నారు, ఎందుకంటే ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయి ఉన్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను ఎన్ని వీడియోస్ చేసినా సరే మీ నుంచి ఏ రెస్పాండ్ లేదు. ఇంకొకటి ఏంటంటే నన్ను డామినేట్ చేయడానికి చాలామంది చాలా మాటలు అంటున్నారు. అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు నేను, ఎందుకంటే ఏదో ఒక రోజు నేను అయితే నాకు నమ్మకం ఉంది, నాకు నేను సపోర్ట్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో మనం నన్ను కొంతమంది అట్లా ఇట్లా అని ఏడిపిస్తారు. సో నేనేం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మనం ఎదిగే కొద్ది కుక్కలు ఎన్నో వాకుంటాయి, అవన్నీ పట్టించుకోం కానేసి నేను పట్టించుకోవట్లేదు. సో గైస్ నా వీడియోలలో మీకు అంటే సో నేను ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు నేను చేసే వీడియోస్కి మీకు నచ్చిందో లేదో ఒకసారి చెప్పండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్కటి మీకు నచ్చడం కోసమే. అదే మీకు నచ్చలేదు అంటే నేను ఎన్ని తీసినా బొక్కనే. సో అందుకని మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. సో నేను కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. సో నేను మీ అందరితో అంటే అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలన్నమాట. సో నా చిన్న సబ్స్క్రైబర్స్ని, సో దానికి కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను. ఆ వీడియోలో అంతా మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు అయితే వీడియో చూసి ఉంటారు కదా, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూజితో రచ్చమ్మ ఆల్గుండద్రం వచ్చాం. మళ్ళీ వచ్చి కొత్త వీడియోతో కలుసుకుందాం. బై గైస్.